దేవుని నామానికి వందనాలు. మరి గురువార దినం కొరకు నేను నా టాపిక్ మన రక్షణ ఎడల శ్రద్ధ గల దేవుడు. మనము రక్షణ పొందామని, రక్షణ అంటే ఏంటని, బాప్తీసం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, ఎందుకు రక్షణ పొందుకోవాలి, ఇవన్నీ కూడా చాలా పెద్ద టాపిక్. కానీ అది అన్నీ కూడా ఒకరోజే మనం డిస్కస్ చేయాలంటే చాలదు. కాబట్టి ఆ విషయం కొద్దిగా క్లుప్తంగా చెప్తాను. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన రక్షణ మనం సొంతగా పొందుకునేది కాదు. దేవుడే మనల్ని రక్షించాలి. అది ఆయనలో ఉన్న మన పట్ల ఉన్న ప్రణాళిక అంతే. సో దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా రక్షించాలో, మనమైతే ప్రార్థించుకోవాలి రక్షణ పొందుకోవాలని, కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని రక్షించాలో, ఏ సమయంలో అన్నది ఆయన నిర్ణయిస్తారో. మరి ఇచ్చిన రక్షణ కూడా మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అంటే, మన రక్షణ పట్ల శ్రద్ధ గల దేవుడు. ఆయన మనం రక్షణ పొందాలని, రక్షణ పొందితే ఏమవుతుంది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సరే, రక్షణ అంటే ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి దేవాది దేవుడు ప్రతి మానవుని సృష్టించిన తర్వాత ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ వాళ్ళ అవధేయత చూపిస్తుంటే ఆయన సంతాపపడుతూ, ఆదికాండం 6లో ఉంది కదా, దేవుడే సంతాపడ్డాడంట మన మనుషుల హృదయాన్ని చూసి. ఎందుకు ఈ మనుషుల్ని, ఆ చెడ్డతనాన్ని చూసి ఎందుకు ఈ మనిషిని సృష్టించాను అని చెప్పేసి దేవుడే సంతాపడతారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది. ఎంతసేపు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు, దేవుడు సంతాపడుతున్నాడు మన గురించి. ఎందుకు అంటే, మనకి ఆయన పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వాలని. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత, పాపం ఈ లోకంలోకి వచ్చిందో, పాపం నాకు పరిహారం ఉంది కదా, జీతము మరణం. మరి ఆ మరణాన్ని యేసుప్రభు జయించి సిలువలో మన కొరకు నిత్య జీవాన్ని సంపాదించారు. మరి ఆ నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి యేసుప్రభు, మన పరలోక తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మన కొరకు శ్రద్ధ కలిగి చూస్తూ ఉంటారు, మనకు పరలోక స్వాస్థ్యం ఇవ్వాలని. మరి యేసుప్రభు సత్యము, మార్గము, జీవమై ఉన్నారు. ఆయన సత్యాన్ని బోధించారు, మనకి మార్గం చూపించారు, మనకి జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే మరి ఆయన ద్వారా తప్ప మనము దేవునిలోకి రాలేము అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జీవంలోకి వెళ్ళాలన్నా, రావాలన్నా దేవుని వాక్యం ద్వారానే, యేసు ప్రభు ద్వారానే మనం రాగలం. సరే, ఈ రక్షణ అంటే ఏమిటి? రక్షణ అనేది ఏంటంటే, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడుదురు అన్న విషయం మీకు తెలుసు కదా. అన్నిటికంటే ముందు మనం యోహాను సువార్త 3:16 చూస్తే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. రక్షణ ద్వారా మనం రక్షణ విడుదల పొందుకోవడానికి, మనల్ని రక్షించడానికి యేసుప్రభు వచ్చారు, కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆయన లోకాన్ని ప్రేమించి, మరి మనం 103వ దావీదు కీర్తనలో కూడా మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, 103:8, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని చెప్తున్నారు. కాబట్టి నిత్యము ఆయన సహనంతో
మనం పాపం చేసిన, ఆయన్ని విసిగించిన, కోపం తెప్పించినా కూడా ఆయన సహనంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనము రక్షణ ఎందుకు అంటే ఆయన క్షమాపణకర్త. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఎన్నో శోధనలో పడుతూ ఉంటాం. ఆ శోధనలు అనేది మరి ఒక్కోసారి తప్పదు. కొంతమందికి దేవునిలో బలంగా ఉన్న వాళ్ళకి జయించుకునే శక్తి ఉంటుంది, బలంగా లేని వాళ్ళకి జయించుకునే శక్తి ఉండదు. వాళ్ళు కూడా శోధనలో పడిపోతారు. కానీ ఏ సమయంలోన మనం దేవుని క్షమాపణ అడిగితే ఆయన తప్పకుండా క్షమించే దేవుడు. మనకు గుర్తుంది కదా, ఈ మధ్య లెంట్లో మనం ధ్యానించాము, సిలువ మీద కూడా ఆయన పెద్ద గజ దొంగ, ఆయన పక్కన సిలువ వేసిన ఇద్దరు దొంగల్లో ఒకళ్ళు పశ్చాత్తాపడితే ఆయన దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు తప్పకుండా నీవు నాతో కూడా పరదేశులు ఉందువు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఆయన ఏ పరిస్థితులన్నా మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రక్షణ వల్ల మనకి బాప్తిస్మం ఏంటంటే మనము మనుషులందరి ముందు దేవుని యేసు ప్రభుని నమ్ముకుంటున్నాం అని చెప్పే కార్యాన్ని, క్రియని బాప్తిస్మం అంటారు. అది కూడా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మనకు మాదిరిగా ఎన్నో విషయాలు చూపించి వెళ్ళారు. అయితే ఆయన కూడా బాప్తిస్మానికి వెళ్ళారు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ద్వారా ఆయన బాప్తిస్మం పొందారు. కాబట్టి మనం అందరం కూడా బాప్తిస్మం తీసుకుని అందరి ముందు మనం ఒప్పుకోవాలి, యేసే దేవుడు నా సొంత స్వరక్షకుడు అని చెప్పేసి మనం ఒప్పుకున్నప్పుడు బాప్తిస్మం తీసుకుంటాం. మరి ఎంతోమంది బిడ్డలు ఏంటంటే మేము నమ్ముతున్నాం సీక్రెట్ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఉంటున్నారు. మరి వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేదు కదా, వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదా అంటే అది దేవుని ఇష్టం. దేవుడు బాప్తిస్మం తీసుకోవాలి, అయితేనే పరలోక రాజ్యం ఇస్తానని చెప్పలేదు. ఆయన నమ్మితే చాలు, కొంతమందినైతే ఆయన నమ్మితే చాలు ఆయన పరలోక స్వాస్యాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. అయితే ఒక ఆవిడ 12 సంవత్సరాలు దేవుని నమ్ముతున్నాను అని నాతో చెప్పినప్పుడు నేను ఒక్క మాట, దేవుడు నన్ను ప్రేరేపించి నాకు ఒక మాట అందించారు. ఏమని? అమ్మా ఆవిడ బాప్తిస్మం పొందాలి చెప్పు అని అన్నారు. పెద్దదైపోతుంది. సో ఆవిడతో చెప్పాను, అమ్మ నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి, నమ్ముతున్నాను అని అంటే కాదు, ఇటు అటు అడిగేయడం, 2 పడవల్లో అడిగేయడం కాదు అని చెప్పినప్పుడు ఆవిడ వెంటనే ఏడ్చి సంతోషంగా, అమ్మ ఇంతవరకు నన్ను ఎవ్వరూ నడిపించలేదు, బాప్తిస్మం తీసుకోవాలని చెప్పలేదని వెంటనే బాప్తిస్మం తీసుకుంది, రక్షింపబడింది, చాలా సంతోషం గల ఆత్మగా ఉంది. సో ఈ బాప్తిస్మం అనేది ముఖ్యమే, కానీ అలాగే నమ్మకం కూడా చాలా ముఖ్యం. తర్వాత బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన రక్షణని ఆఖరి వరకు ఎవ్వరూ అపహరింపకుండా మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. రక్షణ అంటే ఏదో ఒకరోజు వచ్చి ఒక డేట్ చెప్పేది కాదు. అది ప్రతిరోజు మనం నా రక్షణ కాపాడుకోవాలంటే క్షమాపణ పొందుకోవాలి. దేవుని దగ్గర మన పాపాల కొరకు క్షమాపణ పొందుకోవాలి. ఈ రక్షణ అనేది మరి ఎఫెసీలు 2:8 చూస్తే మనకి అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి అది దేవుడిచ్చిన వరం. అది మన వల్ల, మన యొక్క క్రియల వల్ల కానీ, మన నీతి వల్ల కానీ, మన ప్రయత్నం వల్ల కానీ కలిగేది కాదు రక్షణ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అక్కడ మనకి సువార్తల్లో ఉంటుంది కదా, యేసు మంచి కాపరి, ఆయన మంచి కాపరి. ఆ మంచి కాపరి ఏం చేస్తారంటే, ఒక్క గొర్రె తప్పిపోయినా ఆ 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఆయన తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ వెళ్ళి, అది ఎక్కడో ముళ్ళ తుప్పుల్లో పడిపోతే దాన్ని తీసుకుని మళ్ళీ ఆయన మీద ఎక్కించుకుని, చక్కగా భుజాల మీద ఎక్కించుకుని తీసుకొచ్చి దాన్ని ఎంతగానో ప్రేమించి అందరికీ చెప్తారు.
నా గొర్రె, తప్పిపోయిన గొర్రె నాకు దొరికిందని ఆ కాపరి చెప్తారు. అలాగే మనము పరలోకంలో ఒక్క ఆత్మ రక్షింపబడితే అంట, పరలోకంలో పెండ్లి విందు, దూతలు, ఆయన అందరూ కూడా భక్తులు, ఆ పరలోక సైన్య సమూహము ఒక పెండ్లి విందుగా చేసుకుంటారు. కాబట్టి ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలు. కాబట్టి ఈ రక్షణ అనేది దేవుడు మనకు ఆ రక్షణ ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఆఖరి వరకు కాపాడుకుంటూ ఉండాలి. తర్వాత దేవుడు ఈ రక్షణ ఇచ్చిన తర్వాత అలాగే రక్షింపబడాలని ఆ శ్రద్ధ గల దేవుడు అని చెప్పుకున్నాం కదా. అందుకని ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరు ఎక్కడన్నా ఎవరైనా తప్పిపోతున్నారన్నా, ఎవరన్నా పడిపోతున్నారన్నా, ఆయన భక్తుల ద్వారా, లేకపోతే పాస్టర్స్ ద్వారా, మనుషుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఆయన వాళ్ళకి మెలకువగా ఉండడానికి నేర్పిస్తూ ఉంటారు. మరి ఇక్కడ నేను దీనికి ఉదాహరణగా యోనా యొక్క కథని, మరి యోనా గురించి జీవితాన్ని తీసుకుని చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత అది చెప్పే ముందు ఇంకా కొద్ది 2-3 మాటలు మనం చూసుకుందాం. మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 3 వరకు మరి రక్షణ గురించి ఏమని రాయబడి ఉందో మనం చూద్దాం. ఇక్కడ 10వ అధ్యాయము 9 నుంచి 13 వరకు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. సో ఎలా రక్షింపబడతాం? మనం యేసు దేవుడని ఒప్పుకొని మనం నమ్మి ఒప్పుకోవాలి, అప్పుడు మనం రక్షింపబడతాం. కాబట్టి ఈ క్రియ అనేది చాలా అవసరము. అలాగే మార్కు సువార్త 16:16లో ఏమని రాయబడిందో కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. కాబట్టి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. తర్వాత అలాగే మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 9 నుంచి ఏం ఇట్లా మంచి కాపరి ఏం చేస్తారంట, 9 నుంచి చదువుతున్నాను చూడండి. నేనే ద్వారంను, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండు నేను. లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయు. ఆయనే ద్వారం, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఇంతవరకు మనం ఎప్పుడు కూడా ప్రాణం పెట్టిన ఒక మనిషి కొరకు ఇంకో మనిషి ప్రాణం పెట్టడం అనేది మనం చూడలేదు. కాబట్టి ఒక మనిషి ఇంకో మనిషి కోసం ప్రాణం పెట్టడం అనేది యేసు ప్రభు ఒక్కరే మన కోసం ప్రాణం పెట్టారు. మరి అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2:1 నుంచి 3 వరకు ఏం రాయబడి ఉందో చూద్దాం. ప్రభు దయాళుడని మీ రుచి చూచి ఉన్నాడలా సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యం అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి మనము ఇంకా శిశువులాని పాలన కాకుండా దేవుని వాక్యం అనే పాల ద్వారా మనం రక్షణ విషయంలో జాగ్రత్త పడి ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే ఆయన యెషయా గ్రంథంలో మనం యెషయా 59:1 ఏమని రాయబడి ఉందంటే, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు,
విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారండి. ఎప్పుడు ఈ ప్రజలు నా వైపు తిరుగుతారు, ఎప్పుడు వారు నన్ను ఆశ్రయిస్తారని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే యెషయా 65:2 ఏమని రాయబడి ఉంటుందంటే, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని చెప్పేసి ఆయన చేతులు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మనం ఆయన వైపు తిరుగుతాం, ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తాము అన్నది ఆయన చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు యోనా గ్రంథంలోని ఆ విషయం గురించి, అది ఏమైంది, ఆ పట్టణాన్ని ఏమైంది అన్నది మనం చూద్దాము. అయితే ఇక్కడ ఈ యోనా గ్రంథము చాలా చిన్న గ్రంథము, 4 అధ్యాయాలు ఉంటాయి. దీంట్లో నినివే ప్రజలు చాలా పాపం చేసి వారికి దేవుడికి చాలా కోపం వచ్చేసి వారిని నాశనం చేద్దాం అనుకుని ప్రతిసారి ఆయన మనకి కొన్ని ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు, సమయం ఇస్తూ ఉంటారు, మనం పశ్చాత్తాపడి తిరిగి ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి ఆయన అనుకున్నారంట, ఈ యోనాను పంపించి నినివే పట్టణానికి మరి వాళ్ళకి మెలకుగా వాళ్ళని పశ్చాత్తాపడమని చెప్పడానికి, యోనాని వాడుకోవడానికి యోనాని నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తారు. అయితే యోనాకి దేవుని యొక్క మనస్సు ఏంటి, ఆయన దయార్థ హృదయుడు, దయాళుడు, కరుణా సంపన్నుడు అని తెలుసు. అందుకని ఆయన కొంచెం నిర్లక్ష్యం చేసి, అదీగాక ఆయనకి చాలా భయం వేసిందంట. ఆ నినివే ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆయన చంపేస్తారు ఆ మాట చెప్తే అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, నినివే పట్టణానికి వెళ్లకుండా తార్షీష్ పట్టణానికి ఆయన ఒక ఓడ ఎక్కేశాడంట. ఓడ ఎక్కేస్తే దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలి, ఆయన ప్రణాళిక ప్రకారం వాడుకోవాలంటే మనము అది చెయ్యకపోయినా వెనక్కి తిరిగి ఆయన తిరిగి మనల్ని దారిలోకి తీసుకొస్తాం. కాబట్టి ఏమైందంటే, ఆ ఓడలో సముద్రం మీద ఆ ఓడ వెళ్తుంటే పెద్ద తుఫాన్ వచ్చేసి ఆ సామాన్ అంతా పడేయమని వాళ్ళేమో వెళ్ళి ఇన్ని అడిగి వాళ్ళ దేవుళ్ళందరినీ ప్రార్థించి యోనా దగ్గరికి వెళ్ళి, ఓ ఈ నిద్రపోతా, నీకేం వచ్చింది, నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా దేవుడు మన యందు కనికరించినేమో అనెను అని ఆయన్ని అడిగినప్పుడు, తర్వాత ఎవరిని బట్టి కీడు వచ్చింది అని చెప్పేసి చీట్లు వేస్తారంట. అర్థమైందా? అలా జరుగుతున్నప్పుడు ఇంకా ఆ తర్వాత ఆయన్ని నీవెవరు, ఎందుకు, ఏమైంది, ఎందుకు ఈ ఓడలో ఉన్నావు, నీ దేవుడు ఎవరు అని అడిగినప్పుడు ఇక్కడ చూడండి యోనా ఏం చెప్తాడు, నేను హెబ్రీయుడను, సముద్రం నాకు భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడిరి. అప్పుడంట వాళ్ళు అంటారు, సముద్రం పొంగుచున్నది, నిమ్మలించట్లేదు, ఏంటి అని అడిగితే అప్పుడు యోనా తన తప్పు గ్రహించి తన వల్లే ఆ తుఫాన్ వస్తుందని తెలిసి, ఇక్కడ నన్ను బట్టియే గొప్ప తుఫాన్ మీ మీదకి వచ్చానని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి అని చెప్తారండి. చెప్తే వాళ్ళేమో చాలా భయపడి అలా చేయమా వద్దా అని అనుకుని చివరికి చేస్తూ ఏమని అంటారంట, వాళ్ళు నిర్దోషిని చంపితనన్న నేరం మా మీద మోపకుందు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనానెత్తి సముద్రంలో పడవేసిరి. అప్పుడు యోనా ఎక్కడ పడ్డాడంట, గొప్ప మత్స్యం కడుపులో పడి అక్కడ 3 దినాలుండి పశ్చాత్తాపడి దేవా నేను తప్పు చేశానని చెప్పినప్పుడు మళ్ళీ ఆ చేప ఆయన్ని సముద్రపు ఒడ్డున, నినివే సముద్రపు ఒడ్డున 3 రోజుల తర్వాత అక్కడ అది కక్కి వేసేటప్పుడు చేసినప్పుడు అప్పుడు యోనా తిరిగి, ఇక్కడ యోనా ప్రార్థన చాలా పశ్చాత్తాపంతో యెహోవా యొద్ద రక్షణ దొరుకును అని ప్రార్థించాను. తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు అంట, యోనాని వాళ్ళు ఏం చేయలేదు, అతను భయపడ్డాడు. కానీ దేవుడు ఒక పని మనకు చెప్పితే ఆ పనిలో ఆయన తోడే ఉంటాడు. కాబట్టి ఆయన ఏం చేశారంట, వాళ్ళ నోర్లు ముయించి వాళ్ళు వెంటనే
ఆఖరికి పశువులు, మనుషులు, రాజు అందరు గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి చేసినప్పుడు ఇక్కడ మనం యోనా గ్రంథము 3లో చూద్దాం. ఈ 10:3 ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూసారా, ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాప పొందారో ఇక్కడ దేవుడు కూడా అంట పశ్చాత్తాపడి వాళ్ళని నాశనం చేస్తానన్న పనిని చేయకుండా పశ్చాత్తాపుడై వారికి చేయిందని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అయితే ఇదంతా బాగానే జరిగిపోయింది. యోనా అంట భయపడి ఏం జరుగుద్దా అని దూరంగా వెళ్ళిపోయి ఆ ఎండలో కూర్చుంటే దేవుడు ఆయన కాపుదలకు సొర చెట్టు కూడా మొలిపించి ఆ సొర చెట్టు నీడలో ఉంటే అది అక్కడ యోనాకి కోపం వచ్చేసిందంట. ఏమని, నువ్వు ఇన్ని చెప్పావు వాళ్ళు నాశనం చేస్తానని చెప్పి మళ్ళీ ఇదిగో ఇక్కడ చూడండి, అందువలనే నీవు కటాక్షం జాలీను శాంతం అత్యంత కృపగల దేవుడినై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునగా పారిపోతుంది అంటారు. అయ్యో ప్రభువా, నువ్వు అలాంటి వాడివే, నువ్వు మాట మారుస్తావు, నువ్వు దయగల వాడివి, నువ్వు వాళ్ళని శిక్షించు, అందుకని నేను వెళ్ళిపోయిన తార్షీష్ అని తను చేసిన క్రియను తాను డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడంట ఆ సొర చెట్టు ఎండిపోద్ది. దేవుడు దాన్ని చేసేస్తే, నాశనం చేస్తే అది ఎండిపోయినప్పుడు మళ్ళీ దుఃఖపడతా ఉంటాడంట. ఏంటి ప్రభువా నన్ను ఇలా చేసేవి, ఎండలు వదిలేవంటే అప్పుడు పరలోక దేవుడు ఏమంటాడు చూడండి, ఇక్కడ 4:10 అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీ విచారపడుచున్నావే. అయితే చూడండి, ఒక్కరోజు పెరిగి ఇదైపోయిన సొర చెట్టు గురించి అంత బాధపడుతున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా యోనాతో సెలవిచ్చి. చూసారా ఎంత జాలిగల దేవుడు. మనం ఆయన్ని ఎంతో తప్పుగా అర్థం చేసుకుంటా ఉంటాం. ఇక్కడ యోనా అనే గొప్ప భక్తుడు కూడా ఆయన గురించి అలా అన్నప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే, ఇంతమంది కొరకు నేను జాలిగా ఉండి వాళ్ళని రక్షించడం నా ఈ విధి, నేను విచారం కలుగుతుంది కదా అని చెప్పేసి ఆయన చెప్తారు. కాబట్టి విలాప వాక్యాల్లో మనం ఎన్నో మాటలు చూస్తాం. ఏంటంటే ఈరోజు మనం నిర్మూలం కాకుండా ఉన్నాము అని అంటే అది కేవలము ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ, ఆయన దయ. దానివల్ల మనము నిర్మూలం కాకుండా బ్రతికి ఉన్నాము. తర్వాత ఆయన కోపం అనేది మనం ఆలోచిస్తే అది నిమిషం మాత్రమే అంట. కానీ ఆ వాక్యాలు చూద్దాం మనం. నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ ప్రభు సర్వకాలం విడనాడాడు, ఆయన బాధ పెట్టినను. విలాప వాక్యాలు 3:31 చదువుతున్నాను. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగ చేయడు అని చెప్పేసి రాయబడింది. అలాగే కీర్తనల గ్రంథము 35:35 ఏమని రాయబడిందో చూద్దాం. అక్కడ ఆయన కోపం గురించి, ఆయన దయ గురించి రాయబడి ఉంటుంది. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. చూడండి, ఆయుష్కాలం అంట ఆయన దయ. కాబట్టి మనం అది గ్రహించుకోవాలి. అలాగే యెషయా 54:8 కూడా ఏమని రాయబడిందో చూద్దాం మనము. అక్కడ కూడా ఆయన దయ, ఆయన కరుణను గురించి మనం
చూస్తూ ఉంటాం ఎంత దయగలవాడో. ఆయన దయ వల్ల, ఆయన కరుణ వల్లే మనము మన పాపాలకి క్షమాపణ పొందుకొని ఇలా బ్రతుకుతున్నాం. యెషయా 54:8 మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతుంది. ఆయన నిత్యమైన కృపతో మనకి వాత్సల్యం చూపించే దేవుడు. అలాగే 103 కీర్తనలో మరి ఆయన కృప ఎంత అధికంగా ఉందో మనం చూసాం. కాబట్టి ఆయన దయగలవాడు, వాత్సల్యము, ఆయన దయ, ఆయన కరుణ వల్లే మనము ఇలా బ్రతుకుతూ ఉన్నాము. ఆయన్ని మనము నమ్మి బాప్తీసం పొందుకోవాలి, ఆ రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ వల్ల మనకి ఏమవుతుంది అంటే పరలోక స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. పరలోకం కాకపోతే ఏమవుతుంది? నరకం, భయంకరమైన నరకాగ్నిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనము ఆ పరలోక స్వాస్థ్యాన్ని కోరుకుంటూ ఆ రక్షణలో నిత్యము ఎదుగుచు ప్రతి దినము మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఎదుగుతూ ఆయన ఇచ్చిన రక్షణ అంతం వరకు కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రేయర్ చేసుకుందాం. దేవ, మా తండ్రి, మాకందరికి ఇచ్చిన ఈ రక్షణ కొరకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము పొందిన రక్షణ గురించి మేము ఇతరులకు కూడా తెలియచేసి, నాయన నీవే సత్యంను, మార్గంను, జీవమై ఉన్నామని ఇతరులకు కూడా తెలియజేసి ఆత్మలను నీ కొరకు సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఇదిగో యోవేల్ గ్రంథంలో రాయబడినట్లు ప్రభా నాయన, మేము మా వస్త్రములను కాక తండ్రి, మా హృదయాల్ని తండ్రి చించుకొని నీ వద్దకు రావడానికి సహాయం చేయి ప్రభా. అలాగే నీవు ప్రతి మోకాలు నీ నామంలో వంగునట్లు, ప్రతి నాలుక నేను స్తుతించినట్లు సమయం ఇస్తూ మమ్మల్ని వాడుకోనండి. అందరిని కూడా రక్షించుకొనమని, ముఖ్యంగా ఈ అంచె దినాల్లో ఉంటున్నాం ప్రభా. మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరిని రక్షించుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసే పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.